ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం. జోషువా 22:4. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. And now the Lord your God hath given rest unto your brethren. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరి నూతన దినాన్ని బట్టి మనందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇక్కడ చదవబడిన వాక్యంలో చూసినట్లయితే ఒక చక్కని మాట కనబడుతుంది, నెమ్మది కలుగజేసి ఉన్నాడు. మనం ఉదయకాలం నుంచి మరలా సాయంత్రము నిద్రపోయే వరకు కూడా పిల్లరా ఆయా స్థలాల్లో ఆయా పనుల భారం మధ్య మనం ఉంటాం, కుటుంబాల మధ్య ఉంటాం, పనిచేస్తున్న స్థలంలో మధ్యలో ఉంటాం. ఈ సమయాల్లో మనకి కావాల్సింది ఏమిటంటే నెమ్మది. ఈ దినమంతా నాకు సమాధానంగా ఉండాలి, నా జీవితంలో నెమ్మది చూడాలని ఆశపడతాం. పిల్లరా, ఎప్పుడు నెమ్మది వస్తుంది, ఎప్పుడు మన జీవితాలకి విశ్రాంతి కలుగుతుంది అంటే ఎప్పుడైతే దేవుని యొక్క మాటల ద్వారా మనం బలపరచబడతామో, అంటే ఏమిటంటే దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మనలో ఉంటాయో నెమ్మది ఎప్పుడు వస్తుందండి. దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటాయో పిల్లరా అప్పుడు మనం ప్రేమిస్తామండి, క్షమిస్తామండి. ఆ యొక్క గృహంలో కానీ ఆ పనిచేస్తున్న స్థలంలో నెమ్మది చూస్తాం, సమాధానం చూస్తాం. నా ప్రియుడు, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో నెమ్మదిగా ఉండాలన్నా, మనం పనిచేస్తున్న స్థలంలో నెమ్మదిగా ఉండాలన్నా, మన కుటుంబంలో నెమ్మదిగా ఉండాలన్నా మనం చూడవలసింది మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు. ఎందుకంటే ఆయన ఏం చెప్తారే మనకి, నేను ప్రేమించాను, నేను క్షమించాను, నీవు కూడా నాలా ప్రేమించాలి, క్షమించాలి. అప్పుడే నీలో ఉన్నటువంటి భారము, నెమ్మది లేకుండా చేసేటువంటి క్రియలు, వాటి నుంచి మనం జయం చూస్తాం, పాపం నుంచి జయం చూస్తాం. మరి ఒకసారి దేవుని యొక్క ప్రేమను, క్షమించే హృదయం కలిగి ఉండి పిల్లరా నెమ్మదిగాను సుఖంగా ఉంటాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను విశ్రాంతినిస్తానన్నారు, నెమ్మదినిస్తానన్నారు. ప్రభువా, ఎప్పుడైతే మీ ఎదుగు వస్తామో ప్రేమించలేని భారం మా జీవితంలో ఉంటే మేము ప్రేమిస్తాం. ఎప్పుడైతే క్షమించలేని భారముగా మాకుంటే ప్రభువా మీ వైపు చూసినప్పుడు మేము క్షమిస్తాం. ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమించారు, క్షమించారు. మరొకసారి మీ ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీ వల్ల జీవిస్తూ ప్రభువా ఈ లోకంలో మాకు సమాధానం, అనేక మందికి సమాధానకరంగా మేము మా జీవితాలు ఉండడానికి సహాయం ఇచ్చేయమని, ప్రతి కుటుంబంలో నెమ్మదిగల ఆత్మదయచేయమని, మా యొక్క ప్రతి ఒక్కరి అవసరత యేసు ప్రభువారి ఉన్నతమైన నామమును బట్టి తీర్చబడుగాక సహాయం చేయమని, ఈ దినమంతా మీరు కలిగి భద్రపరిచి క్షేమము, ఆరోగ్యము, నెమ్మది మాకు దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.